కుటుంబం మొత్తం కూర్చుని ఒక అగ్రిమెంట్ రాసుకుని అగ్రిమెంట్ మీద కుటుంబ సభ్యులందరూ సంతకాలు పెట్టి ఆ తర్వాత బదలాయించినటువంటి షేర్లు అవి. అంతేగాని ఉన్నట్టుండి ఎటువంటి ఒప్పందాలు లేకుండా బదలాయించింది కాదు. ఆల్రెడీ కుటుంబ అగ్రిమెంట్ ఆధారంగా బదలాయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నా చెల్లి నాకు నష్టం చేసింది రాజకీయంగా, నా తల్లి నాకు రాజకీయంగా నష్టం చేసింది కాబట్టి ఆ షేర్లు బదలాయింపు కుదరదు అంటాడు. అసలు కుటుంబ ఒప్పందం ప్రకారం చేసుకున్న పత్రం ప్రకారం జరిగిన షేర్లను రాజకీయాలతో లింకు పెట్టడం అనేది కొసమెరుపు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మా కుటుంబం నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను షేర్లు ఇవ్వనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అలాగే భారతీరెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిటిషన్ లో భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. కాబట్టి నిన్న విజయమ్మ వీరిద్దరి పేర్లను ప్రస్తావిస్తూ రాసింది. నా కొడుకు జగన్మోహన్ రెడ్డి, నా కోడలు భారతీరెడ్డి, వీరిద్దరూ చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు. ఒక రకంగా కుటుంబ సమస్యలను ఇలాగా కోర్టులో పరిష్కరించుకోవాల్సి రావటం అనేది నాకు తీవ్రంగా కలిచివేస్తుంది. బట్ తప్పదు కాబట్టి నేను కౌంటర్ అయితే దాఖలు చేస్తున్నానని చెప్పి నిన్న విజయమ్మ ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని విజయమ్మ కూడా నమ్మటం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ.